అంటే మన దేశంలో మోడీ గారు వస్తే క్రైస్తవులకు ఇబ్బంది ఏమో, ఇతను ఎలా వచ్చాడని కొంతమంది అనుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంకొక దేశంలో ఈ రాజు గెలిచాడు, ఈ ప్రెసిడెంట్ గెలిచాడు, ఇతను వచ్చాడు, అతను వచ్చాడని అనుకుంటాం. కానీ అక్కడ మోడీ గారిని నియమించాలన్నా, ఇక్కడ చంద్రబాబు గారిని నియమించాలన్నా, ఇంకొక చోట ఇంకొక వ్యక్తిని నియమించాలన్నా, అమెరికాలో ట్రంప్ని గెలిపించాలన్నా ఎవరు 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 స్వాధీనంలో ఉండి అవన్నీ జరుగుతాయి చెప్పండి? ఆ, దేవుడు నిర్ణయించిన వ్యక్తి మాత్రమే అక్కడ నిలబడతాడు. అది మనం గుర్తించుకోవాల్సిన విషయం. అంటే ఏం చేస్తుంది దేవుడు? ఎవరు మన దేవుడు చెప్పండి? సర్వభౌమాధికారి, సర్వభూమి మీద, సర్వ విశ్వం మీద, సర్వ సృష్టి మీద అధికారము కలిగినటువంటి వ్యక్తి. ఎవరిని ఎక్కడ నియమించాలి, ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎక్కడ ఎవరిని దించేయాలి అనే